500 పెట్టినా 1000 రూపీస్ పెట్టినా ఇంత నేచర్ ఫిష్ పెటిక్యూర్ దొరకదు ఫ్రెండ్స్. మీరు కూడా మీ చెర్లలోకి ఇది చూడండి ఫ్రెండ్స్. ఇగో మేమైతే ఈతకాయలకు వచ్చినాం, ఇవి అక్కడికి వచ్చినాం, షాపులు అయితే పడుతున్నాం. చూడండి సమ్మర్ స్పెషల్ సిటీలలో ఎగ్జిబిషన్కి పార్క్కి పోతే 1000 రూపీస్ 500 రూపీస్ పెట్టుకొని స్విమ్మింగ్కు అటు ఇటు వెళ్తారు. కానీ ఇది న్యాచురల్. ఎన్ని వేలు పెట్టినా ఈ న్యాచురల్ మాత్రము దొరకదు మనకు. పల్లెటూరి న్యాచురల్ అంటే వాళ్ళు చేపలు పడుతుంటే వాళ్ళ సంతోషం అంతా ఇంత కాదు. ఎలా అనిపిస్తుంది సిద్ధు నీకు? మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. మీ హైదరాబాద్లో ఇవన్నీ ఉన్నాయా? సిటీలో ఉన్నప్పుడు అయితే ఇంత తిరగకపోయేది. వీడికి వచ్చినాక పల్లెటూరుకి వస్తే దాని వాతావరణం అయితే వేరే ఉంది. ఎప్పటికి ఇక్కడనే ఉండాలనిపిస్తుంది. చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నాం మేము. ఫస్ట్ ఇగో మా చిన్న పాప అయితే ఇగో డ్రెస్లో ఫిష్ పడుతుంది. ఆగినాను. ఇంకో మా చిన్న పాప అయితే డ్రెస్లో పట్టింది ఫిష్. ఎంజాయ్ అనిపిస్తుంది. కూర వండుకొని తింటావా? ఇంత చిన్న చేపలని కూర వండుకొని తింటావా నువ్వు? ఫ్రై చేసుకొని తింటే మస్తుంటాయి అవి. మీకేమంటా? ఈతకాయలు వదిలిపెట్టి మా పిల్లలు ఈ వాగుని చూడగానే, ఈ వాటర్ని చూడగానే ఈతకాయలు వద్దు మాకు, మేము ఇందులో ఈ చేపలు పట్టి ఆట ఆడుకుందాం అనేసి ఇంకో ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తారు చెర్లో. అదేంటిది నాన్న దొరికింది నీకు అక్షత? పెరల్సా? పెరల్స్లో క్రీపర్ ఉంది ఫ్రెండ్స్. మాకు చాలా పెరల్స్ దొరికాయి. చేపలన్నీ పట్టి బాటిల్లో వేసిళ్ళు. మీరు కూడా ఇలా చున్నీతోటి చెర్ల కానీ వాగులలో కానీ చేపలు పట్టి ఎంజాయ్ చేసేది ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు సమ్మర్. అది ఇలానే ఉన్నది ఫిష్. అది కూడా కొట్టకు. ఇల్లైతే చాలా చేపలు పడ్డాయి. ఇంకా మరి పెద్ద పెద్ద వస్తాయని చూద్దాం. గాడైతే ఒకసారి పెడతాం, పెద్ద పెద్ద అత్తే మరి కూర వండుకొని తినడే మరి చూద్దాం. చెరువులో కోతుల గుంపు. ఈ గుంపు చేపలు ఎలా పడుతున్నారంటే చేపలు పట్టే వాళ్ళు కూడా ఇన్ని ఐడియాలు చేసి ఉండకపోవచ్చు బహుశా. ఈ కోతుల గుంపు అన్ని ప్రయోగాలు చేస్తారు. చేపలు పోతున్నాయి అట, చిన్న చిన్నవి కూడా చేపలు పట్టి పాపం చిన్న చిన్న చేపలు పడుతున్నారు. నాన్న నిమ్మలంగా రారా. ఇంకా ఇక్కడ ఫుల్గా ఉన్నాయి ఫిషెస్. కాకపోతే నిమ్మలంగా పాకురు అయితే ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. మొత్తము పాకురు పట్టింది. నాన్న అడ్డం పడతారు, జారుతుంది, మొత్తం జారుతారు, జాగ్రత్త. ఇగో ఇవన్నీ ఫిషెస్ ఇక్కడ ఉన్నాయి. మమ్మీ ఏమైంది నాన్న? చేపలు పట్టడం ఏమైంది? ఓపెన్ చేయదాన్ని. సరే ఓపెన్ చేయి నాన్న, అందులో ఏముందో చూద్దాం. ఓపెన్ కావట్లే. అక్షయ్ బాబు బాటిల్ నింపేస్తున్నారు మా పిల్లలు. కానీ మంచి ఎండ టైం 12 అయితే అవుతుంది. ఇంత ఎండలో మా పిల్లలు అయితే ఎండ అని కూడా అంటలేరు. సూపర్గా ఆడుతారు ఈ వాటర్లో. మా కోతులు అయితే ఎలా ఎంజాయ్ చేస్తారో మీరేదో చూస్తున్నారు కదా. ఓకేనా ఫ్రెండ్స్,
మరి బాయ్. మరి మీరు కూడా ఇలాంటి ఎంజాయ్ చేసే ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.